आज से एयर में ये नहीं है, दही है। Download and subscribe to ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మిథున్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచిన సిట్. మద్యం కేసులో కీలక పాత్రధారిగా పేర్కొన్న సిట్. స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు వెల్లడి. మద్యం కేసును పార్లమెంటులో ప్రస్తావిస్తామన్న తెలుగుదేశం. జగన్, భారతి కీలక సూత్రధారులన్న కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాకూర్. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఉద్రిక్తత. అటవీ సిబ్బందిపై పోడు రైతుల దాడి. భూముల జోలికి రావద్దని హెచ్చరిక. ఘనంగా లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన భట్టి. భారీ సంఖ్యలో పోటెత్తిన భక్తులు. గాయకుడు రాహుల్ సిపుల్గంజ్కు తెలంగాణ సర్కార్ కోటి నజరానా. కృషి పట్టుదలతో ఆస్కార్ స్థాయికి ఎదిగారని రేవంత్ ప్రశంస. పార్లమెంటు సమావేశాలపై అఖిలపక్ష భేటీ. అన్ని అంశాలపై చర్చకు సిద్ధమన్న కేంద్రం. ఆపరేషన్ సింధూర్, ఓటర్ల సవరణపై విపక్షాల ప్రశ్నలు. భారత్ పాక్ మధ్య WCL మ్యాచ్ రద్దు. పొరుగు జట్టుతో ఆడేందుకు మాజీ క్రికెటర్ల విముఖత. టికెట్ సొమ్ము తిరిగిస్తామన్న నిర్వాహకులు. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన మిథున్ రెడ్డి నేరం చేసినట్టు గుర్తించామని సిట్ స్పష్టం చేసింది. మద్యం కేసు మనీ ట్రయల్లో మిథున్ రెడ్డి పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నాయని పేర్కొంది. మిథున్ రెడ్డి అప్పటి ఎక్సైజ్ అధికారులను నేరుగా ప్రభావితం చేశారని వెల్లడించింది. రాష్ట్ర ఆదాయానికి భారీ నష్టం చేకూరేలా మిథున్ రెడ్డి సూచనలు చేశారని గ్రౌండ్ ఆఫ్ అరెస్టులో కీలక అంశాలను సిట్ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో నమోదైన మద్యం కుంభకోణం కేసులో అరెస్టు చేసిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. సిట్ తరపున న్యాయవాది కోటేశ్వరరావు, మిథున్ రెడ్డి తరపున న్యాయవాది నాగార్జున రెడ్డి వాదనలు వినిపించారు. మిథున్ రెడ్డి అరెస్టుకు 29 కారణాలను సిట్ కోర్టుకు నివేదించింది. సెక్షన్ 409, 420, 120B, రెడ్ విత్ 34, 37 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొంది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 7, 7A, 8, 13(1)B, 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది. మిథున్ రెడ్డి 3 సార్లు ఎంపీగా చేశారని ఆయన తరపు లాయర్లు వాదనలు వినిపించారు. ప్యానెల్ స్పీకర్గా కూడా పనిచేశారని, మిథున్ రెడ్డి అరెస్టు విషయంలో స్పీకర్కు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. మిథున్ రెడ్డి వై కేటగిరీ భద్రత కలిగిన ఎంపీ అని పేర్కొన్నారు. ఆయనకు రిమాండ్ విధిస్తే భద్రత దృష్ట్యా నెల్లూరు జైల్లో ప్రత్యేక బ్యారెక్ కావాలని కోరారు. గుంటూరు సబ్ జైలుకు రిమాండ్ ఇవ్వాలని సిట్ తరపు న్యాయవాదులు కోరారు. పోలీస్ కస్టడీకి తీసుకోవాల్సి ఉన్నందున సబ్ జైల్లో రిమాండ్ కోరారు. అయితే రిమాండ్పై డిఫెన్స్ న్యాయవాదులు అభ్యంతరం చెప్పలేదు. ఎంపీ మిథున్ రెడ్డి గ్రౌండ్ ఆఫ్ అరెస్టులో సిట్ అధికారులు కీలక అంశాలు పేర్కొన్నారు. మద్యం కేసులో మిథున్ రెడ్డి నేరం చేసినట్టు ప్రాథమికంగా గుర్తించామని, మద్యం కేసు మొదలు నుంచి అమలు వరకు ఆయన ప్రధాన కుట్రదారని తెలిపారు. ఈ కేసులో A3గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగి సత్యప్రసాద్కు నాన్ కేడర్ IASగా పదోన్నతి ఇస్తామని కుట్ర అమలు చేయించారని వెల్లడించారు. మద్యం కుంభకోణం అమలు కోసమే సత్యప్రసాద్ను ప్రత్యేక అధికారిగా నియమించారని తెలిపారు. A2 వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్లను మిథున్ రెడ్డి నేరుగా ప్రభావితం చేశారని, గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలో ఇద్దరు కీలక బాధ్యతల్లో ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్ర ఆదాయానికి భారీ నష్టం చేకూరేలా మిథున్ రెడ్డి సూచనలు చేశారని తెలిపారు. మద్యం కేసులో మిథున్ రెడ్డిది కీలక పాత్ర అని, మద్యం కేసు మనీ ట్రయల్లో మిథున్ రెడ్డి పాత్రపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని గ్రౌండ్ ఆఫ్ అరెస్టులో సిట్ అధికారులు స్పష్టం చేశారు. అంతకుముందు మిథున్ రెడ్డికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కేసులో మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు, హైకోర్టును ఆశ్రయించగా ఊరట దక్కలేదు. ముందస్తు బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టేశాయి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై పార్లమెంటు వేదికగా గళం విప్పుతామని కూటమి ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి తెలిపారు.
సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ నుంచి శ్రీకృష్ణదేవరాయలు బాలశౌరి పాల్గొన్నారు. మొత్తం 6 అంశాలపై పార్లమెంటులో చర్చించాలని అఖిలపక్ష సమావేశంలో కోరినట్లు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. అటు మద్యం కుంభకోణం విషయంలో చట్టం తన పని తాను చేస్తుందని జనసేన ఎంపీ బాలశౌరి అన్నారు. విభజన సమస్యలు, జలజీవన్ మిషన్, బనకచెర్ల ప్రాజెక్టు గురించి పార్లమెంటులో చర్చించాలని జనసేన తరపున ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు. బైఫర్కేషన్ యాక్ట్లో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పార్లమెంట్లో డిస్కషన్ పెట్టి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. గోదావరి వాటర్ ఏదైతే సముద్రంలో కొన్ని వేల టీఎంసీ వాటర్ పోతా ఉందో దాన్ని కృష్ణాకి డైవర్ట్ చేసుకొని బనకచెర్ల ప్రాజెక్ట్ని ఎంత త్వరగా కంప్లీట్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి రైతాంగానికి అటు త్రాగునీరుకి సాగునీరుకి ఉపయోగపడుతుంది. పార్లమెంట్లో దీన్ని డిస్కషన్కి అలౌ చేయమని చెప్పేసి కూడా కోరటం జరిగింది. మిథున్ రెడ్డి గారు అరెస్ట్ ఎట్లా చూస్తారు? చట్టం పని తన చట్టం చేసుకుంటాం పోతుంది. ఇప్పటివరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనుకుంటున్నాం కానీ దాని నుంచి కూడా స్కామ్ వినూత్న పద్ధతిలో జరిగింది. ఆబ్వియస్లీ దీని గురించి మనం పెద్ద ఎత్తున చర్చించాలి, పెద్ద ఎత్తున మాట్లాడాలి. 3,000 కోట్లు 3,500 పైగా అయిన స్కామ్ గురించి తప్పకుండా దేశం మొత్తం కూడా మాట్లాడుకోవాలి. ఇది కేవలం ఏదో ఒక మనిషికి సంబంధించి ఇద్దరు మనిషికి సంబంధించిందో కాదు. ఇది ట్యాక్స్ పేయర్స్ సంబంధించిన డబ్బులు ఇవన్నీ కూడా బయటికి తీసుకెళ్ళడం జరిగింది. పశుగ్రాసం పైనే 100 కోట్ల కంటే చిన్న స్కామ్. దాని గురించే పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది. పార్లమెంట్ మొత్తం కూడా స్తంభించే పరిస్థితి ఆ రోజు వచ్చింది. 3,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. తప్పకుండా మాజీ సీఎం జగన్ లిక్కర్ మాఫియా కోటి కుటుంబాలను నాశనం చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్ ఆరోపించారు. ఏపీలో మద్యం కుంభకోణంపై ఎక్స్లో పోస్టు చేసిన ఆయన నాసిరకం మద్యంతో 3,200 కోట్లు కొలగొట్టారని దుయ్యబట్టారు. లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి కేవలం పావు మాత్రమే అని, అసలు మాస్టర్ మైండ్ జగన్ భారతి అని ఆరోపించారు. అలా వచ్చిన సొమ్మును ఎన్నికల్లో ఖర్చు చేసి ఓట్లు కొన్నారని ఎక్స్లో ధ్వజమెత్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేలా చూడాల్సిన బాధ్యత జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలపై ఉందని బీఆర్ఎస్ వ్యాఖ్యానించింది. నదుల అనుసంధానంతో ఎదురయ్యే జల వివాదాలు, రైతు సమస్యలు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై సమగ్ర చర్చ చేపట్టాలని ఆ పార్టీ ఎంపీ సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో తమ గళం వినిపించారు. ప్రాంతీయ పార్టీల గొంతు నొక్కే విధంగా కేంద్రం వ్యవహరించొద్దని సూచించారు. వర్షాకాలం సెషన్ని పూర్తిగా ప్రజా సమస్యలపై, దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించే బాధ్యత, సభ ఇబ్బంది లేకుండా జరిగే బాధ్యత ప్రధానంగా 2 పార్టీలపైన ఉంటుంది. అది బీజేపీ అండ్ కాంగ్రెస్. ఒక మంచి కోఆర్డినేషన్తో సభ టైం వృధా కాకుండా అడ్జర్న్మెంట్స్ తగ్గించి ప్రజా సమస్యలపై చర్చించడం బాధ్యత అనేది చాలా ముఖ్యంగా ఈ ప్రధాన పార్టీలో ఉంటాయని చెప్పడంతో పాటు అనేకమైన రీజనల్ పార్టీస్ 2 సభల్లో సభ్యత్వం పొందిన పార్టీలు ఉన్నాయి. కాబట్టి వారికి సంఖ్యతో పాటు కొంచెం ఎక్కువ సమయం కేటాయిస్తే మా రాష్ట్ర సమస్యల్ని చర్చించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని చాలా బలంగా వినిపించడం జరిగాది. బీఆర్ఎస్ పార్టీ తరఫున 3 ప్రధానమైన అంశాలను ఈ సభలో పెట్టడం జరిగాది. ఈ మీటింగ్లో ఒకటి రివర్ వాటర్ డిస్ప్యూట్స్, నదుల అనుసంధానం పేరుతో నీటి దోపిడీ జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందనే విషయాన్ని చెప్పడం జరిగాది. పార్లమెంటు సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని అఖిలపక్ష సమావేశం తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. నియమాలు, సాంప్రదాయాలకు అనుగుణంగా చర్చలు ఉంటాయని చెప్పారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న వేళ కేంద్రం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ప్రతిపక్షాలు కేంద్రానికి పలు ప్రశ్నలు లేవనెత్తాయి. బీహార్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ, ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ అంశాలపై ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రాన్ని ప్రశ్నించింది. ట్రంప్ పేర్కొన్న అంశాన్ని కాంగ్రెస్ సైతం ప్రస్తావించింది. అంతేకాకుండా పహల్గాంలో భద్రతా వైఫల్యాన్ని లేవనెత్తింది. భారత విదేశాంగ విధానం విఫలమైందని సమాజ్వాదీ పార్టీ పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఏ దేశం మద్దతు ఇవ్వలేదని ఆరోపించింది. ఒడిశాలో శాంతి భద్రతలు కుప్పకూలాయని బీజేడీ ఆరోపించింది. అక్కడి బీజేపీ ప్రభుత్వం విఫలమైందని, నిస్సహాయంగా మారిందని విమర్శించింది. సోమవారం ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జూలై 21న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గత నెలలో వైసీపీ అధ్యక్షుడు జగన్ రెంటపాళ్ల పర్యటన సమయంలో అంబటి రాంబాబు నిబంధనలు ఉల్లంఘించి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతో హల్చల్ చేశారు.
కంటిపూడి వద్ద పోలీసులు పెట్టిన బారికేడ్లు నెట్టివేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ర్యాలీకి వాహనాలకు అనుమతి లేదని పోలీసులు వారిస్తున్నా లెక్క చేయలేదు. వారిని తోసేసి ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించిన కేసులోనే మాజీ మంత్రి విడుదల రజనికి సత్తెనపల్లి పోలీసులు శనివారం నోటీసులు ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్లోని కిరానా హిల్స్ అణుకేంద్రాన్ని భారత్ లక్ష్యంగా చేసుకుందని తెలిపే కొత్త ఉపగ్రహ చిత్రం బయటకొచ్చింది. జియో ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ దాన్ని ఎక్స్లో షేర్ చేశారు. కిరానా హిల్స్ బేస్లోని సెంట్రీ పోస్టుకు కేవలం 150 మీటర్ల దూరంలో భారత క్షిపణి తాకి లోతైన కేంద్రం ఏర్పడిందని సైమన్ తెలిపారు. పాక్ అణ్వాయుధ కార్యక్రమానికి సంబంధించి ఆ ప్రాంతం హై సెక్యూరిటీ జోన్. అణ్వాయుధాలను నిల్వ చేయడానికి భూగర్భ సొరంగాలు కిరానా హిల్స్లో ఉంటాయని సమాచారం. అయితే కిరానా హిల్స్ అణుకేంద్రంపై దాడులు చేయలేదని భారత ప్రభుత్వంతో పాటు పాకిస్తాన్ చెబుతోంది. ఇక సర్గోదా ఎయిర్ బేస్లో భారత దాడుల తర్వాత రన్వేపై 2 చోట్ల గొంతలు ఏర్పడ్డాయి. వాటికి వేగంగా మరమ్మతులు నిర్వహించినట్లు తెలిపే మరో ఉపగ్రహ చిత్రాన్ని ఆయన విడుదల చేశారు. త్వరలో ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ యువతకు అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ ద్వారా పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి కేంద్రాల్లో ఈ తరగతులు జరుగుతాయని చెప్పారు. బ్యాంక్ పీఓ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తామని వివరించారు. అభ్యర్థుల నుంచి త్వరలో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాల్ని నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. వారి ఉపాధి ఉద్యోగాల కల్పనకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎస్సీ ఎస్టీలను మోసం చేయడం తప్ప జగన్ వారికి చేసిందేమీ లేదని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు రప్పారప్ప అంటూ కోసి 151 నుంచి 11 సీట్లకు పరిమితం చేసిన వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేక వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో విధ్వంసమైన అన్ని రంగాల్ని సీఎం చంద్రబాబు గాడిన పెడుతున్నారన్నారు. మీరు విమర్శలు చేస్తూ రెచ్చగొట్టిన రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలన్న తమ నాయకుడు చంద్రబాబు సూచన మేరకు మౌనంగా ఉన్నామని ఎరపతినేని చెప్పారు. మార్కెట్ యార్డులకు వెళ్ళటం, మిర్చి యార్డుకి వెళ్ళటం, లేదా పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళటం, రైతులకి అయితే చేయలేదంటాం, చిత్తూరు వెళ్ళి మామిడికి ధర లేదంటాం, తెచ్చే ట్రాక్టర్లని రోడ్డు మీద పోసి తొక్కియటం. అసలు మీకు ఏ పంటలు పండుతున్నాయి రాష్ట్రంలో, ఎన్ని హెక్టార్లో ఏ పంట విస్తీర్ణం చేస్తారో ఇతనికి తెలుసా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి రోజుకి మీడియాలో వీళ్ళ అరెస్టు, వాళ్ళ అరెస్టు, ఈ కుంభకోణం బయటకు వస్తుంది, ఆ కుంభకోణం బయటకు వస్తుందని వస్తూ ఉంటే దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట్లాడతారు, 3.5 ఏళ్లలో ఎగిరిపోతాడని. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మాట్లాడతారు. మీరు భాష ఏంటి? ఆ పేరుని ఆయన మాట్లాడతాడు. పగులు నరకండి, వెళ్ళి రాత్రి నరకండి. నేను అడుగుతున్నా, పేరు నేను కానీ లేదా మాట్లాడే వైసీపీ వాళ్ళు కానీ మీకు దమ్ముంటే మీరు ఎవరు నరుకుతారో ఆ పేర్లు వెల్లడించండి, మాకు చెప్పండి. ఊరికి పిచ్చి మాటలు, రంకెలు, చేతగాని దద్దమ్మ మాటలు ఇది కాదు మీరు మాట్లాడాల్సింది. రప్ప కోసారు కదా ప్రజలు, కోసే కదా మిమ్మల్ని 150 నుంచి 11 తీసుకొచ్చారు మిమ్మల్ని. అంటే మీరు కోస్తామంటే, మీరు చంపుతామంటే యువతలేడు దండం పెట్టి కూర్చుంటాడా? కడప జిల్లా గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ నెల 14న విద్యార్థిని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా కొందరు పోలీసులు గండికోటలోని ఇల్లు అద్దెకు తీసుకుని ప్రతిరోజు ఆధారాల సేకరణ, సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. విద్యార్థిని మృతదేహం ఒకచోట, ఆమె బ్యాగ్ మరో చోట గుర్తించడంతో కడప నుంచి వచ్చిన క్లూస్ టీం రంగనాథస్వామి ఆలయం వెనకాల మెటల్ డిటెక్టర్ల సహాయంతో వెతుకుతున్నారు. గండికోట ముఖద్వారం వద్ద ఉన్న దుకాణాల్లోని స్కానర్లను స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలిస్తున్నారు. హత్య జరిగి వారం రోజులవుతున్నా నిందితులను గుర్తించలేకపోవడంతో ఘటనా స్థలిని, సీసీటీవీ దృశ్యాలను పోలీసులు మళ్లీ పరిశీలిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. అటవీ భూముల్లో మొక్కలు నాటేందుకెళ్లిన అటవీ శాఖ, పోలీస్ శాఖ సిబ్బందిపై పోడు రైతులు దాడి చేశారు. పోడు రైతుల దాడిలో పోలీసుల జీపు ధ్వంసమైంది. పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జోరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి జలాశయానికి 1,57,516 క్యూసెక్కులు చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 87,525 క్యూసెక్కులుగా ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32,210 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.50 అడుగులకు నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 201.58 టీఎంసీలుగా కొనసాగుతోంది.
ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. సాగర్ జలాశయం నీటి మట్టం 565 అడుగులకు చేరుకోవడంతో అధికారులు తాగునీటి అవసరాల కోసం 1000 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. క్రమంగా 2000 క్యూసెక్కులకు పెంచుతూ నీటి విడుదల కొనసాగించనున్నారు. ఎడమ కాలువ కింద ఆయకట్టు రైతులు నీటి కోసం ఎదురు చూస్తున్నారు. సాగునీటిని కూడా అందించాలని రైతులు కోరుతున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 565 అడుగులకు చేరుకుంది. బోనాల పండుగ సందర్భంగా ప్రముఖ సినీ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్కు తెలంగాణ ప్రభుత్వం ₹1 కోటి నగదు పురస్కారాన్ని ప్రకటించింది. ఈ మేరకు గతంలో తానిచ్చిన హామీని నిలబెట్టుకున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాత బస్తీలోని ఓ సాధారణ యువకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రాహుల్ సిప్లిగంజ్ కృషి పట్టుదలతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని సీఎం గుర్తు చేశారు. RRR సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంలో రాహుల్ సిప్లిగంజ్ గాత్రం కీలక పాత్ర పోషించిందని రేవంత్ రెడ్డి అన్నారు. స్వయం కృషితో ఎదిగిన రాహుల్ తెలంగాణ యువతకు ఆదర్శప్రాయుడని ముఖ్యమంత్రి ప్రశంసించారు. హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారిని బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కొమ్మరి బోనం సమర్పించిన తర్వాత మహంకాళి బోనాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సింహవాహినికి బండారు దత్తాత్రేయ బంగారు బోనం సమర్పించారు. హైదరాబాద్ కలెక్టర్ హరిచంద్రన్ సహా పలువురు రాజకీయ నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ కవిత అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఎమ్మెల్యే దానం నాగేందర్ సింహవాహిని మాతను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. 1200 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా బోనాల నిర్వహణకు ప్రభుత్వం 20 కోట్లు మంజూరు చేసిందన్న ఉప ముఖ్యమంత్రి భట్టి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి గుడి అభివృద్ధికి కావలసిన నిధులు అందిస్తామని ప్రకటించారు. ఇక్కడ లాల్ దర్వాజలో ఉన్నటువంటి సింహవాహిని మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించడమే కాకుండా రాష్ట్ర ప్రజలందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మా ఈ సమాజాన్ని ఈ రాష్ట్రాన్ని ఈ లక్షలాదిగా ఉన్నటువంటి మీ భక్తుల్ని మానవాళిని క్షేమంగా చూడవలసిందిగా మీ చల్లని చూపులు ఈ రాష్ట్రం పైన ఉండేటట్టుగా రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరిగేటట్టుగా ఆశీర్వదించవలసిందిగా అమ్మవారిని మీ అందరి తరఫున వేడుకోవటం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1290 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కోసం కామన్ గుడ్ ఫండ్ నుంచి నిధులు రిలీజ్ చేయటం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బోనాలు ఉత్సవాలకు కూడా 20 కోట్ల రూపాయల్ని ఈ ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్ల కోసం నిధుల్ని శాంక్షన్ చేయటం జరిగింది. ఈ రోజు 4వ ఆదివారం 20వ తేదీ నాడు సింహవాహిని లాల్ దర్వాజా అమ్మవారి వేడుక బోనం. ఇది ఆషాఢ మాసం హైదరాబాద్ బోనాల సాంప్రదాయం. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సుభిక్షంగా ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో, సమృద్ధి వర్షాలతో ఉండాలని ప్రతి పౌరుడు బోనాన్ని సమర్పిస్తూ కోరుకునేటువంటి ఈ అమ్మవారి వేడుక ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేసినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా హైదరాబాద్ బోనాల ఏర్పాట్లో అటు రెవెన్యూ అధికారులు కానీ, దేవాదాయ శాఖ కానీ, పోలీస్ శాఖ సమన్వయంతో జిహెచ్ఎంసీతో సహా అందరూ కూడా ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం లేకుండా భక్తుల యొక్క సహకారంతో మాత్రమే సాధ్యమైంది. బంగ్లాదేశ్లో జమాతే ఇస్లామీ సంస్థ ఢాకాలో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీకి బంగ్లా నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన జనంతో ఢాకా వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ఫాసిజాన్ని అంతం చేయడానికి గతేడాది నిర్వహించిన ఉద్యమంలో జమాతే ఇస్లామీ కీలక పాత్ర పోషించినట్లు ఆ పార్టీ చీఫ్ షఫీకుర్ రెహమాన్ తెలిపారు. బంగ్లాను సరైన మార్గంలోకి తెచ్చేందుకు మరిన్ని హింసాత్మక ఉద్యమాలు తప్పేవేమో అంటూ ఆయన తన అభిమానులను ఉద్బోధించారు. నూతన బంగ్లాదేశ్ నిర్మాణానికి ముందు జరిగే పోరాటంలో అల్లాహ్ తనను అమరుడిగా అంగీకరిస్తారేమో అంటూ రెహమాన్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. 2006లో సరిహద్దు గార్డు దళంలో సైనికాధికారుల మరణాలు, గతేడాది జూలైలో జరిగిన రాజకీయ ప్రేరేపిత ఊచకోతలకు కారణమైన వారిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. దక్షిణ కొరియాలో 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 14 మంది మరణించగా మరో 12 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. సాంచియోంగ్, గప్యోంగ్ నగరాల్లో ఈ మరణాలు సంభవించినట్టు చెప్పారు. గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్టు తెలిపారు. బుధవారం నుంచి ఇప్పటి వరకు దక్షిణాది ప్రాంతాల్లో పలుచోట్ల 80 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనట్టు దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం చాలా చోట్ల వరద ప్రభావం తగ్గిందని, కొన్ని ప్రాంతాలు ఇళ్లు ధ్వంసమయ్యాయని, చెట్లు నేలకొరిగాయని వెల్లడించింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సుమారు 4000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
పాకిస్తాన్లో భారీ వర్షాల కారణంగా సంభవించిన వివిధ ప్రమాదాల్లో శనివారం 10 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. వర్షాకాలం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 203 మంది మరణించారని, 562 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. వరదల వల్ల పలు చోట్ల ఇళ్లు నేలకూలగా రోడ్లు ధ్వంసమయ్యాయని తెలిపారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పంజాబ్, బలోచిస్తాన్లో వరదలు తీవ్రంగా ప్రభావం చూపినట్టు అధికారులు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కొన్ని రోజుల పాటు చెరువులు, నదులు, సహజ నీటి ప్రవాహాల్లో స్నానం చేయడం, ఈత కొట్టడాన్ని పాక్ ప్రభుత్వం నిషేధించింది. ఇవాళ కూడా దక్షిణ బలోచిస్తాన్, సింధ్, ఇస్లామాబాద్ సహా పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని పాకిస్తాన్ వాతావరణ శాఖ తెలిపింది. కోల్డ్ ప్లే కచేరీలో మహిళా సహోద్యోగిని ఆలింగనం చేసుకుని కెమెరాలో చిక్కిన ఆండీ బిరాన్ ఆస్ట్రానమర్ సంస్థ సీఈఓ పదవికి రాజీనామా చేశారు. సంస్థ నిర్దేశించిన ప్రమాణాలను బిరాన్ అందుకోలేదని ఆస్ట్రానమర్ ప్రకటన విడుదల చేసింది. స్థాపించినప్పటి నుంచి విలువలు, సంస్కృతికి సంస్థ కట్టుబడి ఉందని పేర్కొంది. జవాబుదారీతనం, ప్రవర్తనలో తమ నాయకులు ప్రమాణాలను పాటించాలని ఆశిస్తున్నట్లు వివరించింది. ఆండీ బిరాన్ రాజీనామా సమర్పించగా దానికి డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని స్పష్టం చేసింది. ప్రస్తుతం సంస్థ సహ వ్యవస్థాపకుడు పీట్ డెజాయ్ తాత్కాలిక సీఈఓగా కొనసాగుతారని, తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ కోసం బోర్డు అన్వేషణను ప్రారంభించిందని సంస్థ తెలిపింది. ఆస్ట్రానమర్ హెచ్ఆర్ హెడ్ క్రిస్టియన్ కబోర్డ్తో కలిసి ఆండీ బిరాన్ బోస్టన్లో జరిగిన కోల్డ్ ప్లే కాన్సర్ట్కి వెళ్లారు. అక్కడ ఇద్దరు ఆలింగనం చేసుకున్న సమయంలో వారిపై స్పాట్ లైట్ పడింది. ఆ దృశ్యం పెద్ద స్క్రీన్లో కనిపించడంతో వారి ప్రేమాయణం బయటపడింది. జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు పరస్పరం సహకరించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ అన్నారు. దేశమే అన్నిటికన్నా ముందుండాలన్న శశి థరూర్ పార్టీలు కేవలం మెరుగైన దేశాన్ని నిర్మించడానికి మాధ్యమాలు మాత్రమేనని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానంతో ఆయనకు విభేదాలు తలెత్తిన వేళ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొచ్చిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత కొన్ని విలువలు, నమ్మకాలు మనల్ని ఒక పార్టీలో ఉండేలా చేస్తాయని, అయితే జాతీయ భద్రత దృష్ట్యా మనం కొన్నిసార్లు ఇతర పార్టీలకు సహకరించాల్సి వస్తుందన్నారు. అయితే పార్టీలు దాన్ని నమ్మక ద్రోహంగా భావిస్తాయని కాంగ్రెస్లో తనపై వచ్చిన విమర్శలను ఉద్దేశించి చెప్పారు. ప్రజాస్వామ్యం అంటే రాజకీయ పోటీ ఖచ్చితంగా ఉంటుందని, కానీ దేశం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు కలిసి పనిచేయడానికి ఆ పోటీ అడ్డు రాకూడదన్నారు. దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు విభేదాలను పక్కన పెట్టాలని సూచించారు. ఇంగ్లాండ్లో జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ WCL టోర్నీలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. టీమిండియా మాజీ క్రికెటర్లు ఈ మ్యాచ్లు ఆడేందుకు విముఖత చూపడమే ఇందుకు కారణం. ఎడ్జ్ బాస్టన్ స్టేడియం వద్దకు ప్రేక్షకులు రావద్దని WCL నిర్వాహకులు ఓ ప్రకటనలో కోరారు. టికెట్ సొమ్మును మొత్తం తిరిగిచ్చేస్తామని స్పష్టం చేశారు. తాను పాకిస్తాన్తో ఆడనని మే 11నే చెప్పానని శిఖర్ ధావన్ పోస్టు చేసిన కొద్దిసేపటికే WCL నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. యువరాజ్ సింగ్ నాయకత్వంలో టీమిండియా ఈ టోర్నీ బరిలోకి దిగింది. తొలి మ్యాచ్ పాకిస్తాన్తోనే జరగాల్సి ఉంది. పాక్తో మ్యాచ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని ఇప్పటికే BCCI స్పష్టం చేసింది. ఈ ఏడాది జరిగే T20 ప్రపంచ కప్, వచ్చే ఏడాది జరగనున్న T20 ప్రపంచ కప్లో పాక్తో మ్యాచ్ల విషయంలో BCCI ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ముంబైలోని తన ఇంటి వద్ద సంచరిస్తున్న ఓ పామును నటుడు సోనూ సూద్ స్వయంగా పట్టుకున్నాడు. ఆ పామును ఒక పర్యావరణ హితమైన సంచిలో బంధించి తన సిబ్బందికి ఇచ్చాడు. దాన్ని స్థానిక అడవిలో విడిచిపెట్టాలని సూచించాడు. అది ఒక రాడ్ స్నేక్ అని చెప్పిన సోనూ సూద్ అది విషపూరితం కాదన్నాడు. ఎవరైనా సరే పాములను సొంతంగా పట్టుకోవద్దని నిపుణులను పిలిపించాలని సూచించాడు. हमें तो थोड़ा आता है पकड़ना, तो इसलिए पकड़ लिया हमने, बट बी केयरफुल, वेरी वेरी इंपॉर्टेंट टू बी केयरफुल. ముఖ్యాంశాలు మరోసారి. మిథున్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచిన సిట్. మద్యం కేసులో కీలక పాత్రధారిగా పేర్కొన్న సిట్ స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు వెల్లడి. మద్యం కేసును పార్లమెంటులో ప్రస్తావిస్తామన్న తెలుగుదేశం. జగన్, భారతి కీలక సూత్రధారులన్న కాంగ్రెస్ నేత మాణికం ఠాకూర్. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఉద్రిక్తత. అటవీ సిబ్బందిపై పోడు రైతులు దాడి, భూముల జోలికి రావద్దని హెచ్చరిక. ఘనంగా లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన భట్టి, భారీ సంఖ్యలో పోటెత్తిన భక్తులు. గాయకుడు రాహుల్ సిప్లిగంజ్కు తెలంగాణ సర్కార్ కోటి నజరానా. కృషి పట్టుదలతో ఆస్కార్ స్థాయికి ఎదిగారని రేవంత్ ప్రశంస. పార్లమెంటు సమావేశాలపై అఖిలపక్ష భేటీ. అన్ని అంశాలపై చర్చకు సిద్ధమన్న కేంద్రం. ఆపరేషన్ సింధూర్, ఓటర్ల సవరణపై విపక్షాల ప్రశ్నలు.
భారత్ పాక్ మధ్య WCL మ్యాచ్ రద్దు. పొరుగు జట్టుతో ఆడేందుకు మాజీ క్రికెటర్ల విముఖత. టికెట్ సొమ్ము తిరిగిస్తామన్న నిర్వాహకులు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.